మరి దీన్ని ఏం చేస్తారో పెద్ద ఇష్యూగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో ఇష్యూ సార్, ఏపీకి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. సరే, వైసీపీ నేతలకు సంబంధించిన కీలక వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి దానికి సంబంధించి అరెస్ట్ చేస్తారా లేదా, చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యం చేస్తారనేది పక్కన పెడితే, ఏంటి లిక్కర్ వివాదం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? మళ్ళీ మాజీ ఎంపీ కేసినేని నాని లాంటి వాళ్ళు దీంట్లో టీడీపీ ఎంపీల హస్తం కూడా ఉందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు, హైకోర్టుకు వెళ్తున్నారు బెయిల్ కోసము. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? పాయింట్ 1. పాయింట్ 2, కేసినేని నాని ఆరోపిస్తున్నట్టు ఆయన సోదరుడు కేసినేని చిన్ని కూడా ఈ లిక్కర్ కేసులో ఉన్నాడు, 1000 కోట్లు దీంట్లో పెట్టుబడులు పెట్టాడని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కేసినేని చిన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మరి వ్యాపార సంబంధాలు ఇదేవో పెట్టుకోకూడదు అనేది ఏం లేదు. వాళ్ళకి ఒకరికి పరిచయాలు ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా బిజినెస్లు చేసుకోవడం జరుగుతుంది. అవును. బిజినెస్ లో భాగంగా అతనికి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళ అన్నకు ఇంపార్టెన్స్, నానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు కాబట్టి తెలుగుదేశంలో అతను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో బిజినెస్ లో పార్ట్నర్ గా ఉండకూడదనే ముందు ఉండింటాడు. అదే పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు అతను మళ్ళీ తెలుగుదేశం తరఫున ఎంపీ అయ్యాడు, వాళ్ళన్న పార్టీకి దూరం అయిపోయాడు, వైఎస్ఆర్సీపీ పోయాడు కాబట్టి ఇష్యూ అయ్యేది, లేకపోతే ఇష్యూ అయ్యేదే కాదు కదా. అంతే కదా. మీరు అన్నట్టు ఏమిటంటే ఈ లిక్కర్ స్కామ్ అంత పెద్దదా ఏం జరిగిందంటే, ఇది పెద్దది అని చెప్పగలము, దాని వెనక ఎవరెవరు ఉన్నారని చెప్పగలము, కానీ ఆధారాలు దొరుకుతాయా అని పెద్ద ప్రశ్న. ఓకే. ఆధారాలు చాలా ఇంపార్టెంట్ కదా కేసు అంటే. కేసు అంటే అదే కదా, ఆధారాలు కావాలి. ఆధారం లేకుండా తీసి పెట్టేసి ఈయన కూడా చెప్పి ఉండొచ్చు, వద్దు ఆయన చెప్పాడు. అప్పుడు ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్తాడు? ఉప్పల లక్ష్మణ్ చెప్తే నేను చూసా అంటాడు. అదో ఉప్పల లక్ష్మణ్ పేరు వాడాడు కాబట్టి ఉప్పల లక్ష్మణ్ కూడా ముద్దాయిగా చేసి ఎఫ్ఐఆర్లు పెట్టేసి అరెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు, చేస్తారు. కానీ కోర్టులో విచారణ జరిగేటప్పుడు అతను ఏం చెప్తాడు? నన్ను బలవంతంగా ఉప్పల లక్ష్మణ్ పేరు చెప్పమంటే చెప్పాను, పోలీసులు నన్ను కొట్టారు, దానివల్ల చెప్పాను, ఆయనకే సంబంధం లేదు అన్నాడు అనుకోండి, పుష్ప కేసు. అలా చెప్పిన తర్వాత ఏం చేయాలా? నిజంగా అతనికి సంబంధం ఉందా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో సాక్ష్యాలు. ఇప్పుడు ఈ కేసులో, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారే ఆదేశించారు అనుకుందాం, పాలసీల తయారు చేయండి. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఎవరు ఆ రెడ్డి మన అరెస్ట్ అయి ఉన్నాడు కదా ప్రధాన వ్యక్తి, కేసిరెడ్డి, అతను ఏదో కసిరెడ్డి, అతను చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఆదాయ వనరులు కావాలా, పార్టీ ఫండ్ కోసం వీలుగా మీరు దాన్ని రూపకల్పన చేయండి పాలసీ అని చెప్పాడు అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇది ఇంట్రాగేషన్ లో చెప్పట్లేదు, మాకు తెలియదు, కానీ వార్తలు అయితే వచ్చాయి. ఒకవేళ అదే దాని బేసిస్ మాట్లాడుకున్నాం అనుకో. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా మనకు ఇందులో డబ్బులు రావాలా, మీరు బాగా పాలసీ, డబ్బులు వచ్చేటట్టు పాలసీ తయారు చేయండి అని పోయారు. విజయసాయి రెడ్డి హైదరాబాద్ ఇంట్లో కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు, ఏదో పాలసీ తయారు చేశారన్నారు. అది సీఎంపీసీకి పోయింది. సీఎంపీసీలో ఎవరైతే ఇద్దరు వ్యక్తులను ఇవాళ ముద్దాయిలుగా చేర్చారో వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళు కూడా చర్చించారు. దాని తర్వాత అది సీఎం గారి దగ్గర పోయింది, ఆయన ఎస్ అన్నారు, తర్వాత ఇదంతా జరిగింది అని రేపొద్దున ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని నాకు అర్థమవుతున్నది కేసులో. అయితే ఇక్కడ కేసులో ప్రధాన అంశం ఏంది? అక్కడ డబ్బులే కదా. అవును, ప్రధాన అంశం డబ్బులు. పాలసీ తయారు చేసే వెనక వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం ఉంది, డబ్బులు వస్తాయి అని ఆ పాలసీ తయారు చేశారు. పాలసీ ఎంత పడతావు? పాలసీ తయారు చేశారు, అది ఆమోదించారు, వచ్చాయి డబ్బులు. 92% నగదు ట్రాన్సాక్షన్, 8% ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. 92% డబ్బులు వచ్చాయి, డబ్బులు తీసుకున్నారు. అవన్నీ ఎక్కడెక్కడికి అయిపోయాయి అన్నారు, చేరిపోయాయి అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయబోయే వాళ్ళ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా
10 లక్షల రూపాయల డబ్బు రికవరీ చేశారా? దొరికిందా? లేదుగా. లేదు కదా. లేదు, డబ్బులే దొరకలేదు. పోనీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి రైడ్ చేసి అక్కడ ఏమైనా 100 కోట్ల క్యాష్ తీసుకొస్తారా? బయటికి చేయగలుగుతారా? రైడ్ చేయగలుగుతారా? లేదుగా. ఏమని చూద్దాము, చేస్తే దొరుకుతావా? పోనీ ఉంటుందా? ఇప్పుడు ఇంతకాలం అయిన తర్వాత గవర్నమెంట్ మారి 11 నెలలు అయిపోతుంటే కేసులన్నీ పెడుతూ ఉంటే ఎవరన్నా ఇంట్లో డబ్బులు పెట్టుకుని కూర్చోంటారా? అంటే అవి ముందుగానే అంటే ప్రీ ప్లాన్డ్ గా ఆధారాలు ఉన్నా ఉంటే ఒకవేళ నిజంగానే జరిగింది అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చా? రైడ్ చేసే మామూలుగా రైడ్ చేసి డబ్బులు దొరికితే